हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओं सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरंपरां जय गुरुदेव दत्त పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల మిథున రాశి ఫలితాలు మాస ఫలితాలు మిథున రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 1-2-3 పాదాలు కలిపి మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ప్రారంభములగాయితూ 17వ తారీఖు వరకు కొంత సామాన్యంగా ఉంటుంది. ఎందువల్లంటే సప్తమ స్థానమందు గురుడు ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం పనులంతా స్పీడ్గా ముందుకు వెళ్ళట్లేదు, సామాన్యంగా నడుస్తుంది. 17వ తారీఖు ఉదయం నుంచి తృతీయ స్థానంలో తన స్వక్షేత్రానికి రవి సంచారం, 16వ తారీఖు నుంచి లాభమందు కుజుని సంచారం, 7వ స్థానంలో గురుని యొక్క బలంతో లాభమందు ఉన్నటువంటి కుజుని చూడడం. నిజంగా ఆగస్టు 15 నుంచి ఒక రకంగా మిథున రాశి వాళ్ళకి చాలా పవర్ఫుల్ స్వతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. చాలా రోజులుగా భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఆగస్టు 15 నుంచి ఒక్కసారిగా పటాపంచలైపోతాయి. ఆవహించి ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా 17వ తారీఖు రవి మార్పు, 16వ తారీఖున కుజ మార్పు, అద్భుతమైనటువంటి యోగం. అసలు మీ సంకల్పించుకున్నటువంటి ప్రతి పని కూడా, ఎదురు తిరిగినటువంటి ప్రతి పని కూడా మీకు ఫేవర్ అయిపోతూ ఉంటుంది. పరమేశ్వరుడి అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. గురుని యొక్క ప్రభావం అంటే ఆ నెల రోజుల్లో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు దాన్ని పరిష్కారం చేయగలుగుతారు. దాసోహం అనే విధంగా ఎదుటి వ్యక్తులు కూడా మీతో ప్రవర్తిస్తారు. అంతటి గొప్ప రోజులన్నీ కూడా ఆ సమయంలో మీకు ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతవరకు కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. అయితే అంతవరకు రాజ్యస్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల పెద్ద ఉపయోగం లేదు, సామాన్యంగా ఉంది. చెడు లేదు కానీ సామాన్యంగా ఉంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క స్థితి, యోగదాయకంగా ఉన్నటువంటి బలమైన గ్రహం రవి, కుజుడు, గురుడు కూడా మీకు ఆగస్టులో మార్పు అద్వితీయమైనటువంటి యోగం ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొంత జాగ్రత్త వహించండి ప్రతి విషయంలోనూ కూడా. ఈ యొక్క మంచి రోజులు ఆగస్టు 15 ప్రారంభమైనటువంటి మంచి రోజులు ఇంచుమించు కుజుని యొక్క సంచారం ఏంటివి ఒక నెల రోజులు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. గురుని యొక్క ప్రభావం అయితే నవంబర్ వరకు ఉంటుంది, కానీ రవి కుజుల యొక్క ప్రభావం ఒక నెల రోజులు పూర్తి స్థాయిలో ఉంటుంది. ఒక నెలన్నర కుజుని యొక్క ప్రభావం, నెల ప్రభావం రవి. ఈ ఇన్ని రోజులు కూడా చాలా గోల్డెన్ డేస్. ఆ గోల్డెన్ డేస్ మీరు ప్రధానంగా ఉపయోగించుకోవాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి దాటిలాగా ఉపయోగించుకోవాలి. ఒక సంవత్సరం పాటు దూరదృష్టితో ఆలోచించి మీరు ప్లాన్ చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం మళ్ళీ వచ్చే ఆగస్టు వరకు కూడా, ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మీ విజన్ అంత దూరం ఉండాలి. ఈ సమయంలో ధనపరమైనటువంటి అవకాశాలు కానీ, ఏదైనా కాంట్రాక్ట్ వ్యవహారాలు కానీ, కుటుంబపరమైన వ్యవహారాలు కానీ చేతికి వస్తాయి, చాలా పవర్ఫుల్గా చేతికి వస్తాయి. దీన్ని డైల్యూట్ అవ్వకుండా ఒక సంవత్సరం పాటు దూరదృష్టితో ఆలోచించి మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే మీకు సమస్యలు లేకుండా ఆనందకరంగా గడిపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కూలంకుషమైనటువంటి దూరదృష్టితో ఆలోచించి ముందుకు వెళ్ళండి. అదే స్థాయిలో జన్మమందు ఉన్నటువంటి రవి, రాహువు కూడా సెప్టెంబర్లో మారిపోతున్నారు. జన్మస్థానం నుంచి వ్యయ స్థానంలోకి వెళ్తున్నారు. 12వ స్థానంలో రాహు ఇంత బాధించరు. జన్మమందు ఉన్నటువంటి రాహు అంత బాధ ఉండదు. కాబట్టి కొంత ఏది ఏమైనప్పటికీ కూడా పనులు అనుకూలమైనటువంటి దిశగా ఆగస్టు 15 నుంచి స్వతంత్రం రాబోతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మిథున రాశి వారికి ఉపయుక్తం అవ్వండి. మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి దూరదృష్టితో ఆలోచించండి. ఎటువంటి సమస్యనైనా సరే మీరు పరిష్కరించగలుగుతారు. విద్యార్థులకి అద్భుతమైనటువంటి రోజు. కాలేజీలు మళ్ళీ తిరిగి తెరిచి పరీక్షలు పెట్టేటువంటి సమయం. ఈ కరోనా ప్రభావం వల్ల మూతలపడి మళ్ళీ తెరిచి కాలేజీలు పెట్టేటువంటి సమయం. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కష్టపడండి. రవి యొక్క అనుగ్రహం, గురుని యొక్క అనుగ్రహం, కుజుని యొక్క అనుగ్రహంతో మీరు విద్యలో తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు అద్భుతమైనటువంటి రోజులు. మీరు వేసినటువంటి పంట చాలా విజయవంతంగా ముందుకు పెడుతుంది. ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీ యొక్క సంకల్ప బలం నెరవేరుతుంది. మీరు కోరి తెచ్చుకున్నటువంటివి
మంచి రేట్లు పలుకుతాయి. ధనపరమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. అపూర్వమైనటువంటి విజయ అవకాశాల్లో మీరు ముందుకు రాబోయేటువంటి రోజుల్లో ముందుకు పెడతారు. కాబట్టి ఈ యొక్క మంచి సువర్ణావకాశాన్ని మీరు ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులు కూడా బాగా ఏది బాగుంటుంది, ఏ లైన్ బాగుంటుంది ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఎక్కువ వాళ్ళు రక్షణ రంగంలో కూడా పనిచేస్తూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒక ఇంత ఆయుధాలతో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. జన్మరాహు యొక్క ప్రభావం వల్ల ఆయుధాలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం వల్ల సమస్యలు మీద చుట్టుకోకుండా కొద్దిగా జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి ఏమీ రాకుండా జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే 8వ స్థానంలో ఉన్నటువంటి శని అనారోగ్య సూచనలు ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించండి. ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. మెడ, వెన్నుముక, నడుముకు సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, కీళ్ళకు సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏదైనా ఏమాత్రం ఉన్నా సరే అశ్రద్ధ చేయవద్దు. అది లాంగ్ రన్లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా మెడికల్గా అందుబాటులో మంచి మందులు తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి కానీ, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయడానికి కానీ ఆగస్టు 10వ తారీఖు తర్వాత నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఆగస్టు నెలాఖరు లోపల ఏదో ఒకటి చేతికి వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. యోగవంతమైనటువంటి దిశగా, యోగవంతమైనటువంటి సమయంలో మంచి పనులు కనుక చేస్తే అవి మీకు కలిసి వస్తాయి. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయండి. ప్రతినిత్యము కూడా శివారాధన విశేషంగా చేసుకోండి. శివ కవచాన్ని చదువుకోండి, లేదా శివాష్టోత్రాన్ని చదువుకోండి, శివస్తోత్రాన్ని చదువుకోండి, లేదా లింగాష్టకాన్ని పారాయణం చేసుకోండి. ప్రతినిత్యము కూడా చేయండి. సూర్య భగవానుడు దర్శనం చేసుకోండి. పొద్దున్నే లేచి మీరు ఎక్కడుంటే అక్కడ కనపడతారు ఆయన. పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంట్లోంచి బయటకు వస్తే గుమ్మంలోంచి బయటకు రాగానే ఎదురుకుండా కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆయన దర్శనం చేసుకోండి. ప్రతినిత్యము కూడా ఇంట్లో కూర్చుని చక్కగా శనైశ్వరుడికి సంబంధమైనటువంటి అన్నీ చదువుకోండి. దశరథకృత శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోండి. గోల్డెన్ టైము. చాలా రోజులుగా కూర్చోవడానికి పీట కూడా దొరకనటువంటి సమయంగా గత కొద్ది రోజులుగా మీరు పడుతున్నటువంటి బాధలు మీకే అర్థమవుతాయి. అంత భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోయిన మీరు పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆగస్టు 15 నుంచి ఒక్కసారిగా పుంజుకుంటారు. ఈ సమయాన్ని కనుక మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే మీకు సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం కుదిరేటువంటి అవకాశం చాలా ఉంది. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి. వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ నెలలో ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, బ్యాంకింగ్ రంగంలో చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి, లేదా మీరు చేసేటువంటి లోన్లు సక్సెస్ అవుతాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తారు. దానివల్ల మీరు చేస్తున్నటువంటి సంస్థకి మీకు కూడా మంచి పేరు వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేయండి. కష్టపడేటువంటి ప్రయత్నం చేయండి. 8వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు దేహానికి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా బద్ధకం ఎక్కువైపోతూ ఉంటుంది. చూద్దాంలే, చేద్దాంలే, ఫోన్లో మాట్లాడదాంలే, వెళ్ళాలి కదా అంత దూరం అని ప్రతి విషయంలోనూ కూడా బద్ధకం ఎక్కువైపోయి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ప్రతి వ్యవహారాన్ని. అది ఒక్కటి కన్నా మీరు కనుక వదిలిపెట్టగలిగితే ఈశ్వరుడి అనుగ్రహంతో మీరు దూసుకు వెళ్ళి విజయవంతంగా ప్రతి విషయంలోనూ కూడా మీకు పరమేశ్వరుడు అనుగ్రహంతో మీరు ముందుకు దూసుకు వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ట్రాన్స్పరెంట్గా ఆలోచించండి. లేదా పెద్దల యొక్క సలహా తీసుకోండి. నిజం చెప్పండి. ఎవరికైనా సరే నాకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి నేను ఇలా ముందుకు తీసుకుంటే బాగుంటుంది. ఈ సమయంలో నా గతంలో ఇటువంటి సమస్యలు వచ్చాయి. ఈ సమస్యను నేను ఏ విధంగా పరిష్కరించుకోవాలని పెద్దల సలహా కూడా తీసుకోండి. న్యాయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, అంటే న్యాయమూర్తులకు కానీ లేదా లాయర్లకు కానీ సువర్ణావకాశం. ఈ సమయం చాలా మంచిది. మీకు మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. మీరు అనేక కేసుల్లో మీరు విజయం సాధించగలుగుతారు. రాబోయేటువంటి రోజుల్లో ఎంతో పెద్ద ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిని ఏలేటువంటి మంచి
స్థితిలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఈ ఆగస్టు నెల చాలా మంచి పేరు తీసుకొస్తుంది, ఆగస్టు 15 నుంచి ఆ తర్వాత. కాబట్టి ఆయనకే అని కాదు, ప్రతి విషయంలోనూ కూడా యోగదాయకమైనటువంటి సమయం, యోగదాయకమైనటువంటి అడుగులు పడతాయి. ఆ సమయంలో విజయాన్ని సాధిస్తారు, ధనపరమైనటువంటి యోగాలు కలుస్తాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. అంతేకాకుండా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క వక్రస్థితి, అంటే మొన్నే 8వ స్థానంలోకి వెళ్ళి ఇప్పుడు 7వ స్థానంలోకి వచ్చి ఉన్నారు. 7వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల కూడా కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. గురుని యొక్క దృష్టి వల్ల ఎంత సమస్య వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి కష్టంలో ఇరుక్కున్నా మనని ఆదుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఏదో రూపంలో వచ్చినట్టుగా గురు భగవానుడు, కుజ భగవానుడు, రవి యొక్క స్థితి మిమ్మల్ని అద్భుతంగా కాపాడి విజయ పథంలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతోంది. ఎందువలనంటే లాభమందు ఉన్నటువంటి కుజుడికి 7వ స్థానంలో ఉన్నటువంటి గురుదృష్టి, పరాక్రమ స్థానమందు ఉన్నటువంటి రవికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు భాగ్య దృష్టితో రవిని చూడడం అద్వితీయమైనటువంటి యోగం. అసలు మామూలుగా ఉండదు. మీ మాటకి అంత గొప్పగా మీకు విజయాన్ని సాధిస్తారు. ఈ యొక్క సదవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటూ విజయ పరంపరలో దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం.